యూరోప్కి తీసుకొని వెళ్ళినారు. అందుకే ఆయనకు గుర్తుగా ఇక్కడ ఆయన సమాధి అనేది కట్టినారు ఇక్కడ లోపల. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలో ఉన్నాము. ఈ గుత్తి మండలంలో గుత్తి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, గుత్తిలో కోట, చాలా పెద్ద కోట. మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కోట ఇది. చాలా బాగుంది. మనము ఈ కోట గురించి వెళ్తూ మాట్లాడుకుందాం ఎలా ఉంది అనేది. దీనికి హిస్టరీ కూడా చాలా ఉంది. మనం వెళ్తూ చూద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి వెళ్ళిపోదాం రండి, కోట లోపలికి. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూడండి, వ్యూ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు పూర్వం రాజులు వాడిన ఫ్రేంగలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చేపించినవంట ఈ వీల్స్ వచ్చేసి, ఈ చక్రాలు. శత్రువులు చాలా మంది వస్తారు కదా, వాళ్ళని ఒకేసారి ఒక 30-40 మందిని ఒకేసారి స్మాష్ చేయడానికి వీటిని ఉపయోగించేవారంట, ఫ్రేంగిల్ని. చూడండి, బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చాలా సూపర్గా ఉంది. రెండు ఉన్నాయి. ఇది ప్రహారీ గోడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఫస్ట్ మొట్టమొదటిసారిగా బాదామి చాళుక్యులు ఫస్ట్ దీన్ని నిర్మించారు. ఇది వచ్చేసి 1500 సంవత్సరాల క్రితం కోట ఇది. ఫ్రెండ్స్, తర్వాత విజయనగర రాజులు దీన్ని బాగా డెవలప్ చేసినారు ఈ కోటని. మిగతా రాజులు కూడా చాలా మంది పరిపాలించినారు, కానీ విజయనగర రాజులు మాత్రం చాలా గ్రాండ్గా దీన్ని డెవలప్ చేసినారు. ఈ గేట్ లోపల ఏముందనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లోపల వచ్చేసి మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లోపలన్నీ మొత్తం అన్ని సమాధులు ఉన్నాయి. ఎవరి సమాధులు అనుకుంటారా? ఇవన్నీ మొత్తం వచ్చేసి బ్రిటిష్ వారి సమాధులు. చూడండి, ఇందులో 108 బావులు ఉన్నాయంట. ఇప్పుడు ఎన్ని బావులు ఉన్నాయో తెలియదు. చాలా గేట్లు ఉన్నాయంట, చూద్దాం ఒక్కొక్కటి. దాంతోపాటు గుర్రపుశాల, చీకటి గది, తర్వాత ఇంకా వంట గదులు, నూనె గదులు అన్ని చాలా ఉన్నాయంట. చూసేద్దాం ఒక్కొక్కటే పైకి వెళ్ళి. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది థామస్ మన్రో కలెక్టరు. చాలా మంది రైతులకు పన్ను కట్టడంలో కానీ చాలా హెల్ప్ చేసినారట. చాలా మంచి వ్యక్తి అంట ఆయన. భారతీయులకు చాలా మంచి పనులు చేసినారంట. ఆయన వచ్చేసి ఇక్కడ చనిపోయిన తర్వాత ఇక్కడ 3 రోజుల పాటు ఉంచి తర్వాత ఆయన్ని యూరోప్కి తీసుకొని వెళ్ళినారు. అందుకే ఆయనకు గుర్తుగా ఇక్కడ ఆయన సమాధి అనేది కట్టినారు ఇక్కడ లోపల, ఈ కోట లోపల. అదే విధంగా ఈ కోట బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ మొత్తం కోట. ఈ కోట వచ్చేసి దూరం నుండి పైనుండి చూస్తే ఇది పుష్పగుచ్చం ఆకారంలో ఉందంట ఈ కోట. కాబట్టి దీన్ని గుత్తి అంటారంట. అంటే ఒక కుచ్చు మాదిరి, అంటే మనకి ఒక గులాబీ పువ్వు అనేది ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా, మొత్తం పొరలుగా కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఉంది. కాబట్టి దీన్ని గుత్తి అంటారు. అందుకే ఈ పట్టణానికి గుత్తి అనే పేరు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ కోట పైన వచ్చేసి 101 బావులు, 20 బురుజులు, తర్వాత 14 ముఖద్వారాలు అనేవి కనిపిస్తాయంట. ఇందులో ఇప్పుడైతే ఎన్ని బావులు ఉన్నాయో తెలియదు, ఎన్ని బావులు ఉన్నాయి, ఎన్ని పడిపోయినాయో కూడా తెలియదు, ఎన్ని ముఖద్వారాలు ఉన్నాయో కూడా తెలియదు. పైకి వెళ్తూ మాట్లాడుకుందాం. వ్యూ చూసుకున్నట్లయితే మధ్యలో మనకు టౌను, చుట్టూ కొండలే ఉండదు. చూడండి, కొండల మధ్యలో ఈ గుత్తి అనేది ఉండేది. చూడండి, మొత్తం అంతా ఇదంతా టౌను, ఈ బ్యాక్ సైడ్ కోట. ఫ్రెండ్స్, ఈ కోటలో వచ్చేసి మెయిన్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మురారిరావు గారి గది, చీకటి గది, తర్వాత గుర్రపుశాల, ఇంకొకటి రాణి మహల్, ధాన్యపుశాల, వంటశాల అనేవి చాలా కనిపిస్తాయంట. మనకి ఏమేమి కనిపిస్తాయో వెళ్తూ మాట్లాడుకుందాం రండి. దాంతోపాటు ఇక్కడ మురారిరావు గారి గది కూడా ఉందంట, చూద్దాం. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి సయ్యద్ బాబావలి ఉన్నారు. ఆయన గారి అంటే సయ్యద్ బాబావలి దర్గా ఉంది. దానికి కూడా చాలా పేరు అనేది ఉంది అక్కడ ప్రతి అమావాస్యకి వచ్చి చాలా మంది భక్తులు అక్కడ వండుకొని తిని పనుకొని వెళ్తారంట. ఒక రోజు ఉండి ఒక నైట్ అనేది స్టే చేసి వెళ్తారంట. అంత ఫేమస్
అతను. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది దర్గా ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఏ కోటకి చూసుకున్నా మెట్లు అనేవి కోటలకి దారులు మూసుకుపోయింటాయి, మెట్లు అనేవి ఉండవు. కానీ ఈ కోటకి చాలా బాగున్నాయి, మెట్లు లేవు, రాళ్ళు అనేవి కింద పేర్చేసినారు ఒకదాని తర్వాత ఒకటి, జంటగా రాళ్ళు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ రోడ్డు వెహికల్స్ కూడా రావచ్చు, కొద్దిగా డేంజర్ ఏమంటే పక్కనకు వచ్చేసి మనకి ఏది గోడ అనేది లేదు కాబట్టి పడే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సయ్యద్ బాబా వలి దర్గా. సయ్యద్ బాబా వలి దర్గా, ఈయనకి వచ్చేసి మంచి చరిత్ర ఉంది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 675 సంవత్సరాల క్రితం అలీ గారు ఈ కోటపైకి, గుత్తి కోటపైకి యుద్ధానికి వచ్చారంట. యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే దుండగులు ఆయన వెనక నుండి వచ్చి ఆయన తలని నరికేస్తారనమాట. తలని నరికేసినా కూడా ఆయన మొండెంతోనే కింద వరకు, అంటే ఈ కోట కింద వరకు యుద్ధం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారంట. అందుకని ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన దర్గాని ఇక్కడ నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దర్గాతో పాటు చాలా దర్గాలు అయితే బయట చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం దర్గా లోపలికి ఒకసారి వెళ్దాం రండి. ఇదే ఆలీ గారి దర్గా. ఇక్కడ ఒక చిన్న టోపీ కనిపిస్తుంది చూడండి. ఈ టోపీ ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి చేంజ్ చేసి కొత్త టోపీ అనేది ఇక్కడ పెడతారంట. ఈ గుత్తి కోటలో ఇది ఒక స్పెషల్. ఇక్కడ చూడండి, చాలా మంది ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ కోటని చూడడానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వలీ గారి దర్గా పక్కనే చాలా చిన్న చిన్న దర్గాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక ముఖ ద్వారం కూడా మనము లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ 20 ఉన్నాయనట. 20లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని పడిపోయినాయో తెలియదు, చూద్దాం. మనము గుత్తి కోటలోకి ఎంటర్ అయ్యే ముందు మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి బొమ్మ మొదటి ద్వారం దగ్గరే ఉండేది. మనకి మొదటి ద్వారం కూడా అక్కడే ఉండేది. అక్కడ మొదటి ద్వారము. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళు గుత్తి ఈ కోటలో పరిపాలించిన రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఈ ఆంజనేయ స్వామిని పూజించుకొని వెళ్ళేవారు అనుకుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్క రాజు రథం పైన ఆంజనేయ స్వామి బొమ్మ అనేది కనిపిస్తుంది. జెండా పైన ముద్రించుంటారు కదా, జెండాపై కపిరాజు అంటారు ఆంజనేయ స్వామిని. ఇప్పుడు ఎంట్రన్స్ కోట మొదటి ద్వారం దగ్గరికి వెళ్ళిపోదాం రండి, వెయిట్ చేయకుండా. ఈ కోట ఎంట్రన్స్ నుండి పైకి వెళ్ళడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుందంట. చూద్దాం ఎంత పడుతుందో. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి కోట 2వ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.